కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలపై ప్రజలకి చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళమని చెప్పిన నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్కరూ జనసేన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి చెప్పాలని చెప్పిన నేపథ్యంలోనే మనతో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు ఆయన అడిగి తీసుకుందాం. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకుందాం. సార్, 100 రోజుల పాలన ఎలా జరిగింది? ఏ అంశాల మీద మీరు ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చేస్తారు? ఇది మంచి ప్రభుత్వం అని 6 కోట్ల ఆంధ్రులు ప్రతి ఒక్కరి నోట్లో 100 రోజుల్లోనే ఇది చాలా మంచి ప్రభుత్వం అనేసి చెప్పుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా పరుగులు తీయిస్తున్నారు. అందులో మొట్టమొదటిగా పెన్షన్ల పెంపు కార్యక్రమం. గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 పెంచడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేస్తూ మొట్టమొదటిగా 4000 రూపాయలు పెన్షన్ని పేద ప్రజలకు, అవ్వాతాతలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో గత 3 నెలల్లో పెండింగ్ ఉన్న డబ్బులన్నీ కూడా 3000తో కలిపి మొట్టమొదటి ఏప్రిల్ నెలలోనే 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా ఎంప్లాయీస్కి కూడా ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు జీతాలు ఎంప్లాయీస్కి ఏ రోజు వస్తుందో తెలియడం లేదు. ఈరోజు పెన్షన్లు పెంపడం, అంతేకాకుండా ఆకలి కడుపులతో అల్లాడుతున్న పేదలందరికీ సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి వాటినన్నింటినీ తెరిపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 పూట్ల టిఫిన్తో మొదలుకొని రాత్రి భోజనం, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఒక పూటకు 5 రూపాయలు చొప్పున 3 పూట్లకు 15 రూపాయలు పెట్టుకుంటే ప్రతి ఒక్క పేదవాడు కడుపు నిండా అన్నం తినే అవకాశం కల్పించిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ చెత్తపైన పన్ను కూడా ఈరోజు తీసేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో చెత్తపైన కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి అని ప్రజలు కూడా అసహించుకోవడం జరిగింది. వీటిని గుర్తించి చెప్పిన మాట ప్రకారం, ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెత్తపైన కూడా పన్ను తీసేయడం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు హర్షిస్తున్నారు. అంతేకాకుండా అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ని పరుగులు తీసే దిశగా ఈ 3 నెలల కార్యక్రమంలోనే పరుగులు తీస్తున్నాడు 100 రోజుల పాలనలోనే కూడా తెలియజేస్తున్నాడు. అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి నిధులు కేటాయించడం కానీ, పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భుజస్కంధాల పైన వేసుకొని గ్రామీణ వ్యవస్థను, రైతులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యమనే దిశగా అడుగులు వేస్తూ ఒకే రోజున 3224 పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు నేనున్నానని ధైర్యం కల్పించిన నాయకుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి పంచాయతీకి కూడా ఆగస్టు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం వచ్చిన వెంటనే ప్రతి పంచాయతీ కూడా 10,000, 15,000, 20,000 రూపాయలు కూడా ఇచ్చి సర్పంచుల ద్వారా ఒక పండుగ వాతావరణం సృష్టించారు. అన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు. తగిన గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నింటినీ కూడా తగిన ఆధారాలు తీసుకొని వాటినన్నింటినీ కూడా రోడ్లు మరమ్మతులు చేయడం కూడా జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని అందులో భాగంగానే పంచాయతీల బలోపేతం కానీ లేదంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ పేదవారికి తక్కువ ఖర్చుతో అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం సమకూర్చడం కూడా జరుగుతుందని చెప్పి ఆర్ఎన్ శ్రీనివాస్ చెప్తున్నారు. కోర్టు స్టూడియో.